ఈరోజు చిన్న చిన్న వాటికి బంధాలను దూరం చేసుకుంటాం, వారితో మాట్లాడకపోవడం, చిన్న చిన్న వాటికి వారిని దూరం పెట్టుకోవడం, చిన్న చిన్న వాటికి ఈరోజు బంధాలను కాదనుకుని మనం ఈ భూమి మీద ఎన్నాళ్ళు బ్రతికేస్తాం వీళ్ళరా? ఎన్నాళ్ళు బ్రతకగలం? మహా అయితే 60 నుంచి 70 సంవత్సరాలు, అది కూడా ఆయాసం దుఃఖమే అన్నాడు కదా. కానీ ఈరోజు ఎక్కువ కాలం బ్రతికేస్తామంటూ తన మెదడులో ఒక మనిషిని శత్రువుగా చూడడం మొదలు పెడుతూ తనని ఒక దృష్టికోణంతో ముందు చూసినట్టుగానే తనను చూడడం మొదలుపెట్టి ఈరోజు మనుషులను ఆ దృష్టికోణంలోకి వారి ఆలోచనలను మళ్లిస్తూ ఈరోజు మనుషులను ఏమార్చేస్తున్నారు. ఒక మనిషి నీతిగా బ్రతుకుతామని అనుకున్నప్పటికీ వారి ఆలోచనలను దూరంగా పెడుతూ వీడు మారడు, వీడు ఇంతే అనేటువంటి ఒక ఆలోచనను వాడిలో చొప్పించి ఈరోజు వాడిని మారనివ్వకుండా చేస్తున్నటువంటి మనుషులు కదా. మనుషులు ఒక వ్యక్తిని మోటివేట్ చేసి ఆ వ్యక్తిని చెడ్డగాడుగా క్రియేట్ చేసేస్తుంటారు. ఒక వ్యక్తిని మనం జడ్జ్ చేయడానికి ఎవరమండి? మన జీవితాలు ఏ పాటివి? ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనం జడ్జ్ చేయకూడదు. వీడు ఎలాంటి వాడు, ఇతను ఎలాంటిది, ఈమె ఎలాంటిది అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనం వాడకూడదు పిల్లరా. ఎందుకంటే ఒక మనిషిని మనం జడ్జ్ చేయడానికి సరిపోము ఇప్పుడు. ఎందుకంటే ఒక మనుషుడు ఎలాంటి వాడో వాని అంతరంగంలో ఉన్నటువంటి ఆయనకి తెలుస్తుంది, లేదా దేవునికి తెలుస్తుంది తప్ప ఎదుటి వారికి ఎప్పుడూ తెలియదు.